హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందల వీడియోస్కి అసలు అనుకోలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలా కూడా చేయొచ్చు, ఇంకో విధంగా చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను కంపెనీ మీ ఊర్లో ఎస్టాబ్లిష్ చేయనియండి. మీ ఊర్లో ఎస్టాబ్లిష్ చేస్తే మీకు నమ్మకం వస్తుంది. మీ నమ్మకం వస్తే నేను ప్రొడక్షన్ ఇవ్వగలుగుతాను అని అంటేనే చేస్తాను. మీ ఊర్లో లేకపోతే చేయను, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయను. ఎందుకని అంటే అక్కడ నాకు నీరు కావాలా. ఫస్ట్ మీ ఊర్లో సాయిల్ ఎటువంటి సాయిల్ టెస్ట్ చేసి అక్కడ పండుతుందా, పండటం లేదా, ఏ టైప్ ఆఫ్ గడ్డి పండుతుంది, వాటర్ దొరుకుతుందా లేదా అని చూసుకొని నేను ప్రొడక్షన్ ఇవ్వగలుగుతాను అంటేనే ఇస్తాను. ఎందుకనంటే బరువులు ఇబ్బంది పడిపోతాయి. రెండు వచ్చేసరికి వాటర్ ఇంపార్టెంట్. నేల కూడా కాదు, వెదర్ వాటర్ కూడా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ మీకు మీ ఊర్లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే మీరు బరువులు కొనుక్కోండి. నన్ను నమ్మొద్దు. ఎందుకంటే ఎంప్లాయీస్ని కూడా మీ ఊరు నుంచే మీ ఊరు నుంచే తీసుకుంటాను. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగలేదు మీకు ఒక నమ్మకం అంటూ ఉంటుంది. ఫస్ట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు బరువులు తీసుకోండి. కంపెనీ అసలు చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది, దానికి చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే కంపెనీస్ దాదాపు 22 కంపెనీలు సార్ స్టేట్ వైడ్ ఎక్కడైనా కానీ మేము దానా ఇస్తాము, మీకు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మా నుండి ఎటువంటి సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాము అని అన్నారు. థ్యాంక్ యూ సార్, కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. నేను కంపెనీ పెట్టిన తర్వాత నేను మంచి కంపెనీ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకనంటే ఈ గాలి రాని లేకపోతే తుఫాన్ రాని ఏమన్నా కానీ ఆ టైం టు టైము ఫీడ్ బరువులు పడిపోవాలా. నేను స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీ కోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కంపెనీ దొరకంగానే వెంటనే పెట్టేస్తాను. 2 ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. 11 ఫ్యామిలీలు అంటే మేమే పెట్టేసుకుంటాం సార్, మేము కొన్ని బరువులన్నీ మేమే పెంచుకొని మా బరువులతో పాటు ఊరు మొత్తానికి ఇస్తాము, మాకు ఇచ్చేసేయమంటున్నారు. గబక్కన వీళ్ళకి ఏమైనా అర్జెంట్ పనిపడి లేదా ఏమన్నా ఇబ్బంది అయ్యి ఆ రోజు వాళ్ళు పోలేదు, బరువులకు ఆ ఫీడ్ వేయలేదు అనుకోండి, అబ్బో లేనిపోయిన తలకాయ నొప్పి. అలా కాదు, కంపెనీ పెట్టేసుకుంటే కంపెనీకి ఇచ్చేసంటే కంపెనీ ఏదైనా చేయని టైం టు టైం పడిపోతుంది. ఇలా కూడా బాగానే ఉంది. బట్ ఇస్తాను మీరు చేసుకుంటాను అంటే చూద్దాం ఎలా అయితే అలా. ఇంకొకటి ఏంటంటే సార్ నాకు ఒక 52 బఫెలోస్ ఉన్నాయి అని అన్నాడు. అంటే ఆయన పొద్దున్నే పాలు కమ్మంగా నేను ఒక ట్రాలీ ఎత్తేసుకొని పేడను ఎత్తేసుకొని మిల్క్ మిషన్స్ పెట్టేసుకుంటే నాకు ఇబ్బంది ఉంది సార్. ఇక అంటే పాలు ఈ పొద్దున పని అయిపోయిన తర్వాత నేను ఖాళీయే కదా, ఇదంతా మీరు తీసుకెళ్ళిపోతారు కదా, నాకు ఇబ్బంది ఏముంది అన్నాడు. ఓకే సార్, మీకు కూడా ఎన్ని బరువులు ఉన్నా ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, ఇస్తాను సార్ మీకు కూడా. అతను అద్దెకి నుంచి ఫోన్ చేశాడు అద్దెకి అతనిది ఫోన్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ జనాలకు అలవాటు అయిందాక ఇక్కడ ఒక సెంటర్ తీసుకొని ఒక ఊరిని సెంటర్గా చేసుకొని 15 కిలోమీటర్లు కానీ లేదా 20 కిలోమీటర్లు కానీ ఈ సరౌండింగ్లు ఇవ్వాలి. ప్రజలకు అలవాటు పెట్టంగానే ఎవరు తీసుకోరు. ఫస్ట్ 15 నుంచి లేదా 20 లేదా 30 అంతే. ఈ ఉన్న వాళ్ళని కొంచెం చూసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ తర్వాత చిన్నగా ప్రజలకి ఏంటంటే నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళే తీసుకుంటారు. మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రతి నెల 5,000 లేదా ఒక బర్రె మీద 5,000 లేదా 7-8,000 వస్తుందంటే ఎవరు వదులుకోరు. ఫస్ట్ 15-20 కిలోమీటర్లో 15-20 లేదా 30 కిలోమీటర్లు ఉన్న లోపల ఊరుని తీసుకొని ఒక సెంటర్లో ఎండి గడ్డి వేసుకొని ఇక్కడ నుంచి సప్లై చేసుకోవాలి. తర్వాత ప్రజలకు అలవాటు అయిన తర్వాత వాళ్ళే వెతుకుతారు. వద్దన్నా మాకు ఇవ్వండి సార్, మేము తీసుకుంటాము అని అంటారు. ఇంకొకటి 3 బర్రెలు లేదా 4 బర్రెలు ఉన్నాయనుకోండి, పాలు మీరే తీసుకోండి. లేదు నేను తీసుకోలేకపోతున్నానంటే మిల్క్ మిషన్ మీరే కొనుక్కొని మీరే పాలు తీసేసుకొని మాకు ఇస్తే మేము పాల కింద దగ్గర పోసొస్తాము. లేదు ఇన్ని బర్రెలకి అని ఒక మిషన్ ఇస్తా, ఇన్ని బర్రెలకి లేదా ఇన్ని హౌసెస్ కానీ ఒక మిషన్ ఇస్తా. ఒకళ్ళు తీసుకున్న తర్వాత ఒకళ్ళు, వీళ్ళు తీసుకున్న తర్వాత ఇంకొకళ్ళు తీసుకున్న తర్వాత ఇంకొకళ్ళు, మీ దగ్గరే మిల్క్ మిషన్ పెట్టుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఒకళ్ళు, వీళ్ళు తీసుకున్న తర్వాత ఒకళ్ళు, అలా తీసుకోండి. అలా తీసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేము, మేము తీసుకోలేము అని అంటే మనిషిని ఒక 20 ఏళ్ళకి ఒక మనిషిని, 20 ఏళ్ళకి ఒక మనిషిని, లేదా 20 కౌస్కి
20 కౌస్కి ఒక మనిషిని పెట్టేదాను. ఇక మధ్య మీకు ఇక బర్రె మీదే, ఇక ఆలనా పాలన అంతా మాది. అంటే పొద్దున్నే పచ్చిగడ్డి ఎండుగడ్డి తీసుకొచ్చి ఆమె వేస్తుంది. లేదు మధ్యాహ్నం అన్నం, మధ్యాహ్నం గడ్డి నీళ్లు ఆమె చూస్తుంది. ఆమె లేదా అతనే చూస్తాడు. ఇక నా బర్రె మాత్రం మీదే ఆలనా పాలన మాది. ఎందుకంటే ఎవరినొకరిని పంపించేసేసి ఇతను గిడ్డిచ్చేసాం అనుకో, ఇతనే మీ ఆలనా పాలన. 20 ఏళ్ళకి ఒక మనిషి, లేదు 20 ఆవులకు కానీ 20 బరువులకు కానీ ఒక మనిషి పెట్టేశాను అనుకో, అతనే చూసుకుంటాడు కదా, ఇబ్బంది ఏముంది. ఇక అక్కడే ఉండి పొద్దున వచ్చి ఆయన అంటే అతనికి మిషన్ ఇస్తాను, మిల్క్ మిషన్ ఇస్తాను. అతనే మిల్క్ ఈ 20 బరిగొడ్లకి అతనే చూస్తాడు. ఆలనా పాలన బాగలేకపోయినా బాగున్నా ఆయనే చూస్తాడు. అతనికి ఎవరన్నా అదే మనోడు ఇంకెవరన్నా పంపిస్తాను, అతను గిడ్డిస్తే చాలు కదా, అతను వేసేస్తాడు ఈ ఆలనా పాలన. 20 ఏళ్ళకి ఒకళ్ళు, లేదు 20 ఆవులకు కానీ 20 బరువులకు కానీ ఒకళ్ళు అనుకుంటే ఇబ్బంది, అతనే చూసుకుంటాడు. గడ్డి అట్టా ప్రొవైడ్ చేస్తాము. లేదు ఇంకొకటి ఏంటంటే, లేదు ఒక సెంటర్ తీసుకొని పచ్చిగడ్డి లారీలు వేసుకొని ఒక 10 ఇళ్ళకి ఒక సెంటర్, లేదా 10 ఆవులకు ఒక సెంటర్, లేదు 20 ఇళ్ళకి ఒక సెంటర్ చూసి మాట్లాడతా. ఒక సెంటర్లో పెట్టేస్తే ఇక్కడికి వచ్చేసి పాలు పోయండి. మీకు అర్థమవుతుందో లేదో, ఒక సెంటర్ చూసి అక్కడ లారీ ఆపుతా, గడ్డి లారీ, దానా లారీ ఆపుతా. మీరు 20 సెంటర్ చూసి ఆపితే ఇక్కడ నుంచి గడ్డి తీసుకుపోయి మీరు ఈ సెంటర్ నుంచి మీరు గడ్డి తీసుకుపోండి, ఇక్కడికి వచ్చి పాలు పోసేసేయండి, మేము వెళ్ళి పాల కింద పోసేస్తాము. లేదు అని అనుకుంటే ఊరికి ఒక సెంటర్ అంటే కష్టం. 20 బరువులకి లేదా 20 ఏళ్ళకి లేదా 30 ఏళ్ళకి ఒక సెంటర్, ఈ టయానికి ఈ 30 ఏళ్ళకి ఒక సెంటర్లో ఆ సెంటర్కి వచ్చి ఆపుతుంది. మీరు అక్కడికి వచ్చి తీసుకున్నాను అనుకో, ఇక్కడికి వచ్చి పాలు పోసారు అనుకో, లేదా ఇక్కడ నుంచి గడ్డి తీసుకెళ్లారు అనుకో. ఎందుకనంటే ఎంప్లాయీస్కి కష్టం తగ్గుతుంది. ప్రతి ఇంటికి వచ్చేసి బర్రె దగ్గర ఉన్న పేడ తీసుకొని లేదా అలా చెయ్యాలి అని అంటే అసలు వాళ్ళు ఎంప్లాయీస్ చేస్తారు లేదు, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేస్తే ఇబ్బంది లేదు నాకు. ఇంకొకటి ఏంటంటే, పేడ తీసుకుంటాను, మిగతా ఎంత రిమైన్ ఎంత డబ్బులు పడితే అంత డబ్బులు ఇవ్వండి. పేడ కొంతమంది ఏమైనా అడుగుతున్నారంటే, సార్ పేడ మీరే తీసుకెళ్ళిపోండి, ఆ వారం మాకు గడ్డి ఇవ్వండి, ఎంత పడితే ఎంత తక్కువ అయితే అంత మనీ ఇచ్చేస్తాం అంటున్నారు. అట్టయినా ఓకే. లేదు 1-2 లీటర్స్ పోయండి. ఒక సెంటర్ మాట్లాడతాను, చెప్పాను కదా, ఒక సెంటర్ మాట్లాడి ఆ సెంటర్లో పెట్టేస్తే అక్కడికి వచ్చేసి 1-2 లీటర్లు మాకు పోయండి. లేదు పచ్చిగడ్డి ఎండుగడ్డి తీసుకెళ్ళిపోండి. పేడ పాలు మాకు వచ్చిపోయండి. పేడ ఇవ్వండి 2 లీటర్లు లేదా 1 లీటరు, ఎన్ని లీటర్లు అయితే అన్ని లీటర్లు ఇచ్చారనుకోండి, గడ్డి ఇచ్చేస్తాము. మీకు గడ్డి ఇచ్చేస్తే గడ్డి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకేముంది, కొన్ని బర్రెలు ఏంటంటే గడ్డి తినేటప్పుడే ఇబ్బంది పెట్టకుండా ఇస్తాయి పాలు. ముందర గడ్డి ఇస్తాము, మీరు తర్వాత పాలు తీసి పాలు మాకు ఇవ్వండి. క్వాలిటీ గ్రాస్ ఫీడ్ ఇస్తాము. మీరు అలాగా అంటే వెన్న శాతం కూడా, పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. మీకు ఇబ్బంది లేకుండా మీకు లాభం ఎలా వీలైతే అలా చేద్దామని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే, సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, పాలు తీయటం రాదు, మా దగ్గర 1-2 బర్రెలు పెంచుకునే స్థలం కూడా ఉంది, పాలు తీయటం రాదు మాకు, ఎప్పుడు వాటిని పాలు తీసిన వాళ్ళం కాదు సార్ అని అడుగుతున్నారు. నేను ఇంకా ఏం చేస్తానంటే, ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించేసి ఎలా తీస్తున్నారు అని లేదా వాళ్ళ దగ్గర నేర్చుకోవటం. నేను ఏం చేస్తాను, నేనే ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళ దగ్గర పంపించేసి పాలు తీయండి, చూడండి, పాలు తీయటం నేర్చుకోండి అని ఉన్న వాళ్ళ దగ్గర పంపించేసి నేర్పిస్తాను. అది కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరు పాలు బర్రెని మీరు చూసి తీసుకోండి. 10 బర్రెల్లో 3 బర్రెలు కట్టడం వల్ల పాలు రాదు. అప్పుడు బర్రె మీకు ఇబ్బంది అవుతుంది. బర్రె మీకు ఇబ్బంది కాకూడదు, మీరు చూసి తీసుకోండి. మీరు తీసుకునేటప్పుడు మంచి బర్రెని చూసి తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. 10 బర్రెల్లో 3 బర్రెలు కట్టడం లేదంటే మీకు ఇబ్బంది అయిపోతుంది. బర్రెని తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, సార్ మాకు అసలు ప్లేసే లేదు,
మాకు అసలు ప్లేసే లేదు, మేమేం చేయాలి, కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేనేం చెప్పానంటే వాళ్ళకి, ఏమన్నా మిద్దె లేదా కొంచెం స్లాబ్ వేసిన ఇల్లు అనుకోండి సార్, పైన పెట్టేసుకోండి, క్రెయిన్ తోటి పైన ఎక్కిస్తాను బర్రెని, అంటే చిన్న పైన రేకుల షెడ్ వేసారు అనుకోండి, అది కింద దిగకుండా పైన ఉండేటట్టు. ఇక నాకు అంత మించి ఆప్షన్ దొరకలేదు, ఇది చెప్పాను. మరి ఇంకోటి ఏంటంటే, నేను చిన్న ప్లేస్ ఉన్నా చూసుకోండి సార్, మీకు అంటే ఇన్కమ్ వస్తుంది కదా అని వాళ్ళు అంటున్నారు. మాకు ప్లేస్ కూడా లేదు సార్ అంటే, నేనేం చెప్పానంటే, లేదు, 10 ఇళ్ళకి ఒక ప్లేసు, ఇదిగోండి 10 ఇళ్ళకి లేదు 20 ఇళ్ళకి ఒక ప్లేసు, ఇక్కడ మీ బరువులన్నీ ఉంటాయి, మీరు వారానికి ఒకసారి వచ్చి చూసుకొని పోవచ్చు. ఇక్కడ మీ బరువుల ఆలనా పాలనా అంతా మా దగ్గరే ఉంటుంది, లేదా వచ్చి ఇన్కమే తీసుకెళ్ళండి. ఇంత ఖర్చు అవుతుంది, లైక్ ల్యాండ్ అది ఉన్న ల్యాండ్కి ఇంత ఖర్చు అవుతుంది, గిడ్డికి ఇంత ఖర్చు అవుతుంది, తిన్న దానాకి ఇంత ఖర్చు అవుతుంది. ఇదంతా చూసుకొని మిగిలిన మీకు ఇస్తాను. ఈ బరువులన్నీ మా సంరక్షణలో ఉంటాయి. ఇప్పుడు ఊరు బరువులంతా ఒక దిక్కులు ఉంటే మాత్రం కష్టమే అన్ని బరువులు మెయింటైన్ చేయటం. 30 బరువులకి, 40 బరువులకి లేదా 50 బరువులకి ఒక ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, ఇళ్ళ మధ్య మీరు వారానికి ఒకసారి వచ్చి మీ బరువును చూసుకోవచ్చు. లేదు అనుకోండి, నెలకు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎప్పుడు వచ్చి విజిట్ చేసినా కానీ మీ బరువును మా దగ్గర కట్టేసుకోండి. అంటే మా దగ్గర కట్టేసుకోవటం అంటే ఒక 10 ఇళ్ళకి 20 ఇళ్ళకి ఏం చేస్తానంటే, ప్లేస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మా దగ్గరే ఉంటాయి, మీరు జస్ట్ వచ్చి చూసుకోవచ్చు. ప్లేస్ లేని వాళ్ళు, నేను చదువుతుంది, ప్లేస్ ఉన్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇదంతా అసలు ఇది వద్దు. ప్లేస్ ఉన్న వాళ్ళు 1-2 బరువులు అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఊర్లో 400 ఇళ్ళు ఉంటే 400 ఇళ్ళల్లో కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 70 ఇళ్ళల్లో కనీసం 1 బర్రె 2 బర్రెలు పట్టేంత ప్లేస్ అన్నా ఉంటుందేమోనని నా ఆలోచన. అది లేని వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాలనీస్ ఉంటాయి, ఆ కాలనీస్ ఏంటంటే ఉండవు, ఈ ప్లేస్ కూడా ఉండదు, రోడ్డు మీద కట్టేసుకుంటారు. రోడ్డే ఇక వాళ్ళకి ఇంకా అంతమించి ఉంది. పల్లెటూళ్ళు అనుకోండి, ఎక్కడ కట్టేసుకున్నా ఉంటాయి, ఆ ఇబ్బంది లేదు. నేనేంటంటే ఇక ఇది ఏంటంటే సిటీస్కి అయితే బాగుంటుంది. 10 ఇళ్ళకి ఒక ప్లేస్ తీసేసుకొని, లేదా 20 ఇళ్ళకి ఒక ప్లేస్ తీసేసుకొని, ఆ బర్రె ఆలాపాలన అంతా చూసుకుంటే అది ఆ బర్రె మీద వచ్చే ఇన్కమ్ వాళ్ళకి ఇస్తాం. ఈ ప్లేస్ లో మా దగ్గర ఇవి ఎదుగుతూ ఉంటాయి, ఈ బర్రె తినటం, ఉండటం, ఫీడ్, ఆలనా పాలన అంతా మా దగ్గర ఉంటాయి. ప్రతి నెల ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ఇట్లా చేస్తే మీకేం రావు. ఈ ల్యాండ్ కాస్ట్, గ్రాస్ కాస్ట్, లేదా ఇంకేమన్నా దాని డాక్టర్, ఆ లేబర్ కాస్ట్, ఇక మీకు మిగిలేదే ఉండదు ఇందులో. ఇక ఇది అనవసరం. ఇది ఎందుకనంటే పల్లెటూరులోకి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, పల్లెటూరులోకి అయితే సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లేదబ్బా, ఒక 4,000 వచ్చినాయి బర్రె మీద, ఒక 5,000 వచ్చినాయి, ఒక్క బర్రె ఉంది లేదా 2 బర్రెలే ఉన్నాయి, నెల గడిచిపోతుంది. అసలు కళ్ళు మూసుకొని కళ్ళు తీసుకొచ్చి గుండెల మీద చేతులు వేసుకొని పడుకోవచ్చు, నెల గడిచిపోతుంది. నువ్వు అసలుకి ఇప్పుడు అంటే, ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ జాబ్ ఉంది లేదా ఇక్కడ స్లిప్ అయి పడ్డాడు అతను, ఆ కుటుంబానికి పోషణ అయిపోతుంది. పోలేదంటే డబ్బులు ఇవ్వరు కదా, ఎందుకు ఇస్తారు? పని చేయకుండా ఎవరు లేదా అతను పని దగ్గర పడ్డాడు, ఒక నెల కాలు బాగాలేదు, ఇంటి దగ్గర ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. ఇది ఉందనుకోండి, మీరు ఇక తరతరాలు స్థిరాస్తులు అనమాట, జీవితకాలం ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఒక బర్రెని తెచ్చుకున్నాను, దాని పిల్లలు ఉంటాయి, పిల్లలు భూమి మీద మనిషి ఉన్నంత కాలం పాలు ఉంటానే ఉంటాయి, పాలు అమ్ముడు పోతానే ఉంటాయి. ఇంకొకటి, ఎలా పడితే అలా ఇస్తే కుదరదు. ఇప్పుడు మండలంలో లేదా ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారో, పాలు ఎంతమంది తాగుతున్నారు, లేదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎన్ని పోతాయి ఎన్ని వస్తున్నాయి లెక్క పెట్టుకొని. ఎందుకనంటే అందరూ పాలు ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటే, లేదా అందరు పాలు బరువులు తీసుకుంటే కొనేవాళ్ళు ఎవరు? కొనేవాళ్ళు ఉండరు కదా. అందుకని చెప్పేసి పెంచుకునేది ఎందుకు, కొంతమంది పెంచుకోండి. ఎంతమంది ఉన్నారు, మండలానికి ఎంతమంది తాగుతున్నారు, ఎంత పాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతున్నాయో చూసుకొని దాన్ని బట్టే చేసుకుందాం. ఎందుకనంటే అప్పుడు పాలు అందరూ ఇచ్చేవాళ్ళే, కొనేవాళ్ళు ఉండరు, పాల ఉత్పత్తులు దెబ్బతింటాయి అలా అయితే. ఇంకోటి ఏంటంటే,
కాకినాడ తిరుపతి నుంచి దాదాపు 3700 అస్సలు ఈ 5 డేస్లో అక్కడ నుంచి చేశారబ్బా. సార్ మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర కాకినాడలో ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. మరి బరువులు వాళ్ళు చేయటం కూడా కాకినాడలో చేస్తున్నారు. ఏ ఊరు సార్ అంటే కాకినాడ. ఏ ఊరు సార్? కాకినాడ. ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్లో చూసాను సార్, వాట్సాప్ కానీ అస్సలకి ఫోన్లు కానీ తెగ చేస్తున్నారు. కాకినాడ తిరుపతి మా దగ్గర పెట్టండి సార్, మేము ఎలాంటి సపోర్ట్ ఇస్తాం, ముందు ఎస్టాబ్లిష్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా 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 బాగా నచ్చింది సార్, మీరు చెయ్యండి సార్, మీరు చెయ్యండి సార్ అని. కంపల్సరీ సార్, కంపల్సరీ చేస్తాను. నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు 22 మంది సారీ ఎంతమందో చేశారు. ఎంతమంది వీళ్ళు ఏమంటున్నారంటే సార్ మాకు కంప్లీట్గా మాకు ఇచ్చేసేయండి, మాకు పొలాలు ఉన్నాయి, మాకు పొలాలు స్థలాలు ఉన్నాయి, మేమేం చేస్తామంటే మేము బరువులు తీసుకొని మా బరువులతో పాటు అందరికీ ఇస్తాము, మాకు ఇన్కమ్ జనరేట్ అయ్యిద్ది, మాకు ఆల్రెడీ మేము చేస్తున్నాం, మీ కంపెనీ కింద చేస్తున్నాం కాబట్టి ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది, మీకు వాళ్ళకి ఇస్తాం కాబట్టి మాకు కొంచెం పేరు ఉంటుంది. ఇన్ని చెప్తున్నారు కరెక్టే. మీకేమైనా అయింది అనుకోండి, మిమ్మల్ని నమ్ముకున్న ఊరు లేచిపోతుంది. ఒక్క పూట గిడ్డి పడకపోయినా, ఒక్క పూట గిడ్డి ఆగినా కానీ పశువులు ఆకలితో ఇబ్బంది పడతాయి. అలా కాదు, నా కంపెనీ ఏంటంటే నేను రిఫర్ చేస్తున్నాను కానీ మంచి కంపెనీ దొరకట్లేదబ్బా. ఎందుకని అంటే నాకు టైం టు టైం ఏమన్నా కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెలకి ఆవులకి దాన పడిపోవాలి, ఏమన్నా చేయండి. ఒక ఎంప్లాయీ సెలవు పెట్టుకొని ఎంప్లాయీకి బాగలేకపోని ఇంకేమన్నా కానీ అది కంపెనీ అనుకోండి, మీరు ఎందుకు చేయలేదు, పరువు నష్ట కింద దావా వేయచ్చు, అంటే నష్టపరిహారం వేయచ్చు. ఈరోజు ఈ బరువులు ఆకలితో ఉన్నాయి అని నేను వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటాను? నేను వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం చెప్తాను సార్, నాకు బాగాలేదంటే నేను ఏం చేసేది? అలా కాదు, మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటాను అంటే నేను ఫ్రాంచైజ్ ఇస్తాను. మీ స్టాండర్డ్స్ అయితే మేము మెయింటైన్ చేసుకుంటాం సార్, మేము చేసుకుంటాము, నిలబడతాము, మాకు ఇన్కమ్ వస్తుంది, మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మేము లేకపోయినా కానీ ఎవరినో ఒకరిని పంపించి చేసుకుంటాను అంటే ఇస్తాను, కన్ఫామ్గా ఇస్తాను, మీకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, ఎంప్లాయీస్కి పని ఎక్కువైపోతుంది ప్రతి నెల. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, బర్రె దగ్గర ఉన్న పేడ తీసుకెళ్తాడు. ఇక్కడ ప్రతి బర్రె దగ్గర ప్రతి ఇంటింటికి అనేసరికి లేట్ అయిపోతుంది. ఒక్క బర్రె దగ్గర ఉన్న పేడ తీసుకెళ్ళిపోతాడు. లేదు, ఇంకొక ఆలోచన ఏంటంటే ఒక సెంటర్ చూసుకొని ఊరికి లేదా 50 ఏళ్ళకి ఒక సెంటర్ చూసుకొని దానా ఉన్న గిడ్డి ఉన్న లారీ తీసుకొచ్చి ఆ సెంటర్లో ఆపుకుంటే మీ పాలు తీసుకొచ్చి ఇక్కడ పోసి పచ్చిగడ్డి, మీ పాలు పేడ తీసుకొచ్చి ఇక్కడ పోసి పచ్చిగడ్డి తీసుకెళ్ళిపోండి. ఎందుకనంటే ఎంప్లాయీస్కి శ్రమ తగ్గుతుంది, చాలా బర్డెన్ అయిపోతుంది. అంటే మీ ముందు చెప్పింది ఏంటంటే బర్డెన్ అయిపోతుంది వాళ్ళకు కూడా. ఇలా అయితే ఏంటంటే 10 ఏళ్ళకి లేదా 20 ఏళ్ళకి సెంటర్ చేసి టైం టు టైం లారీ కానీ వెహికల్ కానీ ఇక్కడ ఆపుకుంటే మీరు పాలు పేడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేస్తే దానం మీరు తీసుకెళ్ళిపోతే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వెన్న పర్సంటేజీ పాలు లీటరు కూల్చుకొని మా దాంట్లో పోసుకొని మేము వెళ్ళి పాలకింద దగ్గర పోసి వస్తాము. అంటే నేను ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్కి కొంచెం భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకేం లేవు. అదే ఒక మనిషిని మాత్రం కంప్లీట్గా పెట్టేసేయండి, మాకు అవగాహన కూడా లేదు సార్, మాకు అవగాహన కూడా లేదు, మేము ఇది కూడా చేసుకోలేము అని అనుకుంటే 20 ఏళ్ళకి కానీ 20 బరువులకు కానీ ఒక మనిషిని పెట్టేస్తానంటే పాలన పొద్దున అతనే వస్తాడు, పొద్దున అతనే వచ్చి పచ్చిగడ్డి ఎండిగడ్డి ఏం కావాలో అదే వేస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, దానికి ఏం కావాలో చూస్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, దానికి ఏం కావాలో చూస్తాడు. బర్రె మాత్రం మీదే. ఇలా కూడా చేద్దాం, ఎలా వీలైతే అలా చేద్దాం. ఎందుకనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. లేదు నేను డబ్బులు ఇచ్చుకోలేను సార్ అంటే 1 లీటర్ కానీ 2 లీటర్లు కానీ పేడ కానీ ఇస్తే మేము గడ్డి ఇస్తాం. లేదు పేడ ఇస్తామంటే మిగతా ఎంత డబ్బులు తక్కువ అయితే అంత డబ్బులు మీరు ఇవ్వండి, పేడ ఇచ్చి అట్లయినా ఓకే. లేదు మిల్క్ ఇస్తాను అని అంటే మిల్క్ అయినా, లేదు 2 ఇస్తానంటే 2 అయినా ఇవ్వండి. ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 4 బరుగుడ్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే 4 బరుగుడ్ల లోపల ఉన్న వాళ్ళు పాలు మీరే తీసుకోండి, 4 కన్నా ఎక్కువనే అనుకోండి, మిషన్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు తీసుకోలేరు టైం టు టైము. మా మనిషి మాత్రం బర్రె దగ్గరకు వచ్చి పేడ అయితే తీస్తాడు.
ఇలా అయితే లేదు, ఆలనా పాలన అంటే మాత్రం ఇక మేమంతా మేమే చూసుకుంటాం. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక సెంటర్ పెట్టేసి అక్కడికి వెహికల్లో దానా అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేసాం అనుకోండి, అప్పుడు మీది మీది ఏంటంటే ఇక మీరే పాలు తీసుకొని మీరే పేడ ఎత్తుకొని ఆ సెంటర్కి వచ్చేసి మాకు ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాం. ఇది ఇంకో పద్ధతి. లేదు, పాలు మేము తీసుకుంటాం సార్, మీ మిషన్ మీరు ఇవ్వండి ఇన్ని బరువుల కంటే, ఇన్ని బరువులకు మిషన్ నేనే ఇస్తాను, మీ మిషన్ నేనే ఇస్తాను, ఇక మా ఊరు వచ్చేసి మీ బర్రె దగ్గర మీ బర్రె దగ్గర పేడ తీసుకెళ్ళిపోతాడు. ఇది ఉన్నది. లేదు అనుకుంటే ఇంకా మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాము. ఇది ఫ్రెండ్స్, నేనైతే నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నేను మంచి కంపెనీ కోసం ఎదుగుతున్నాను. ఆ కంపెనీ వెంటనే దొరకంగానే వెంటనే పెట్టేస్తాను. ఆ కంపెనీ టైఅప్ అయిపోయి వెంటనే పెట్టేస్తాను. వెంటనే పెట్టేసిన తర్వాత అప్పుడు మీరు బరువులు తీసుకోండి, ముందర మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకనంటే నేను ఆ కంపెనీతో కంపెనీతో టైఅప్ అయ్యి ఆ కంపెనీ వచ్చి మీ ఊర్లో పెట్టేసరికి 42 days కానీ లేదా 45 days కానీ పట్టుద్ది గడ్డి రావడానికి. గడ్డి వచ్చిన తర్వాత మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మీరు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.